దేవుడు సార్వభౌముడండి. ఆయన ఇశ్రాయేలును తన బలం చేత ఐగుప్తు దేశంలోంచి విడిపించాడు. వాళ్ళకు పాలుతేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. దేవుడు సార్వభౌముడు, ఆయన అన్ని అద్భుతాలు చేయగలిగినాడు. వాళ్ళని నిరభ్యంతరంగా ఆశీర్వదించాలి కదా. అబ్బే, రూల్స్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. వాళ్ళకు ఉచితముగా ఆ దేశం ఇస్తూనే, పాలుతేనెలు ప్రవహించే దేశం ఉచితంగా ఇచ్చాడు. వాళ్ళేమి కష్టపడి సంపాదించింది ఏం కాదు, ఉచితంగా ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు వాళ్ళకి ముందేమి ఇచ్చాడు? ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఏం చేయకూడదో చెప్పాడు, కానీ వాళ్ళు అదే చేశారు. అసలు ఎటువంటి బాధ్యత లేనప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నీదేం పని లేదు, దేవుడు సార్వభౌముడు, ఆయన అన్ని చక్కబెట్టేసుకుంటాడు. నీకు చెప్పడం ఎందుకేం కట్టుకుంటప్పుడు? అంటే మనకు బాధ్యత ఉంది అని చెప్పడానికి ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను ఇక్కడ చిన్న ఆలోచన కలుపుతాను. ఏం చెయ్యకూడదో వాళ్ళకి ఎందుకు చెప్పాడు? ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న పుట్టిన పిల్లల్ని మనం ఏం చేస్తాము? గారాబం చేస్తాం, వాళ్ళకి తినటానికి పెడతాం, అడిగిందల్లా ఇస్తాం. కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత మారం చేస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాం? బాగా తంతం. బెత్తం వాడని తండ్రి కొడుకుకు విరోధి అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పితే అన్నీ అర్థమవు. ఇప్పుడు మా పిల్లలకి చెప్తాం, అమ్మ ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని. అయినా సరే వాళ్ళ మమ్మీ తరిపించుకుంటారు, నాతో తన్నించుకుంటారు. ఎందుకంటే పిల్లల స్వభావం అది. వాళ్ళ పిల్లలు వాళ్ళకి లోబడే మనసు ఉండదు. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలు గనక వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి అర్థమవుతుంది కనుక తంతం. వాళ్ళని శిక్షించటం ఆ వయసులోనే అవుతుంది. 13 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్ని ఇంక తనకూడదు కూడా. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతకుముందు వాళ్ళ శరీరానికి క్రమశిక్షణ లేదు, అందుకే అన్ని నేర్పిస్తాం. తినడం నేర్పిస్తాం, చదవడం నేర్పిస్తాం, అన్ని నేర్పిస్తాం, అన్ని చెయ్యమంటాం, అలా చెయ్యాలంతే. కానీ కాస్త పెద్ద అయిన తర్వాత కొట్టం తిట్టం చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకోలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? నీ కర్మ నీది, నీ గొడవ నువ్వు పడు, నీకు నాకు సంబంధం లేదంట. ఇప్పుడు ఈ వయసులో పెరుగుతున్నప్పుడు ఒక వయసులో శిక్షించటం, ఒక వయసులో చెప్పడం, ఒక వయసులో వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి వదిలేస్తారు. ఒక వయసులో చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదు, చెప్పే స్థాయికి రావాలి. ఇప్పుడు నువ్వు నీ పిల్లలకి ఎలా బ్రతకాలో చెప్పాలి, కానీ నువ్వు ఇంకొకరితో చెప్పించుకునే స్థాయిలో ఉంటే సమాజంలో అవమానం పరచబడతాం. ఒక వయసుకు ఒక స్థాయి తగింది కదా. చూడండి, 1 కొరింథీ 13:11. నేను పిల్లవాడనై ఉంటిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పిల్లతనం ఏంటి, పెద్దతనం ఏంటి? పసితనం ఏంటి, పెద్దరికం ఏంటి? పసితనం మాటల్లో, తలంపుల్లో, యోచనల్లో, ఆ చేష్టల్లో కనపడుతుంది. కానీ పెద్దరికం బాధ్యతల్లో కనపడుతుంది. బాధ్యతలు మోయడంలో పెద్దరికం కనపడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు మారం చేస్తారు, వాళ్ళకి తెలీదు ఆ వస్తువు ప్రమాదకరమైందా, ఉపయోగకరమైందా, లేకపోతే దాని ఖరీదెంత, ఇవన్నీ అనవసరం, నాకు అదే కావాలంటారు. సో వాళ్ళకి బాధ్యత లేదు గనక వాళ్ళు తాము అనుకున్నదే సాధించాలని మారం చేస్తారు. కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం అలా ఆలోచించం, మనకు అదే కావాలని మారం చేయం. సరిపెట్టుకుంటాం, ఓకే పోన్లే దీంతో సరిపుచ్చుకుందాం, సర్లే అని. ఈ పెద్దరికం మనకి ఏం నేర్పుతుంది అంటే ఆ ఓర్పును నేర్పిస్తుంది. పెద్దరికం మనలో విశ్వాసం తీసుకొస్తుంది, నిరీక్షణ తీసుకొస్తుంది, ప్రేమను తీసుకొస్తుంది. పసి వయసులో వాళ్ళకి విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. అందుకే ఈ తర్వాత నేను చేసుకోవచ్చు, కుదరదు, నాకు ఇప్పుడే కావాలి, నమ్మకం లేదు, నిరీక్షణ లేదు. ఏదో రోజు నేను దీన్ని సాధిస్తానన్న నిరీక్షణ ఉండదు. అంత ఓపిక ఈ పిల్లలకే ఉండదు. అందుకని వాళ్ళు సహనం చచ్చిపోతూ ఉంటారు, పేచీలు పెరుగుతాయి, వాళ్ళు అన్నిటినీ సర్దుకోలేరు. పుట్టిన దగ్గర నుంచి ఎవ్వరు నేర్పకుండా ఒక లక్షణం అవుతుంది మనకి, స్వార్థం. నేనే బాగుండాలి. ఇది పుట్టుక దగ్గర నుంచి వచ్చేది. మనకి చిన్న బిడ్డ, పసిబిడ్డ అక్కడ ఏదైనా తినుబండారం కనబడింది అనుకోండి, అది వెంటనే తీసేసుకుంటాడు. మనం అడిగితే ఇస్తారా? ఎవరు? అది నచ్చబోతే ఇస్తారు మనకి. ఒకవేళ మనం అన్నిసార్లు అడుగుతున్నాం కనుక మన నోటి దగ్గర పెట్టినట్టు పెట్టి తీసి వాళ్ళ నోట్లు పెట్టుకుని తినేస్తారు. వాళ్ళు ఎవరు మనకి? ఎందుకంటే చిన్న బిడ్డలప్పటి నుండి పుట్టుకతోనే మనకు వచ్చిన బుద్ధి ఏంటంటే నేనే బాగుండాలి. ఈ లక్షణం వలన మనం అందరినీ ప్రేమించలేం. ఈ లక్షణం వలన మనం అందరికి అన్ని పంచలేం. అప్పుడు శిక్షించబడటం కావాలి. ఇలా ఉండదు, అలా ఉండు, ఇలా ఉండు, అలా రూల్స్. సో పసిపిల్లలకి ఎప్పుడు రూల్స్ ఉంటాయి, కొంచెం పెద్ద అయిన తర్వాత రూల్స్ ఉండవు. కానీ అప్పుడు గనక మనం వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఏమవుతుంది? వాళ్ళు పెద్ద అయిన తర్వాత సమాజంలో అవమానపరచబడతారు, లేకపోతే సమాజం చేత శిక్షించబడతారు. ముందే నీ బిడ్డను కొడితే రేపొద్దున 10 మంది కొట్టకుండా కాపాడినోడు అవుతావు. నువ్వు ముందే నీ బిడ్డకు భయం చెప్తే రేపొద్దున అనేక మంది చేతిలో చావకుండా ఆపిన వాడు అవుతావు. అందుకే పిల్లలకి మనం భయభక్తులు నేర్పిస్తాం చిన్నప్పుడు. అలాగే ఇశ్రాయేలు అప్పుడే దేవుని దగ్గరకు వచ్చిన పసి కాలంలో, ఆ తొలి నాళ్లలో దేవుడు వాళ్ళకి శిక్షలు ఇచ్చాడు, రూల్స్ ఇచ్చాడు. ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ద్వారా ఇప్పుడు తానెవరో ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఇలా జీవించకపోతే ఆయనకి నచ్చదు. దేవుని స్వభావం ఇది. దేవుడు ఎంత పరిశుద్ధుడు. పాత నిబంధన అంతట్లో ఏం చెప్తా ఉంటాడు? నేను పరిశుద్ధుడిని, నా ఫిలాసఫీ ఇది, మీరు ఎలాగే ఉండాలి, ఇంతే, ఇలాగ ఉండకపోతే కుదరదు. కానీ కాలం గడిచే కొద్దీ తన ప్రణాళికలో భాగంగా ఆయన
యేసుక్రీస్తుని పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి శాసనాలు చేయట్లేదు. ఇలా జీవించకపోతే యేసు ప్రభు సిలువ మీద మౌనంగా చేతకాని వాళ్ళ వేలాడుతూ కనపడుతున్నాడు కానీ చేతిలో కత్తట్టుకుని తుపాకు పట్టు తిరిగే మనిషిలా కనపడతలేదు మనకి. ఎందుకు? దేవుని ప్రేమను మాత్రమే ప్రదర్శించాడు. అంటే ఇప్పుడు నేర్చుకునే వయసు వచ్చింది. ఇశ్రాయేలు యేసు ప్రభును చూడకపోవడం యోహాను పంపించాడు. యోహాను వచ్చి ఏం చేశాడు? మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని వాళ్ళ మనసులు దేవుని వైపు తిరిగేటట్టు చేశాడు. దేవుని వైపు తిరిగిన వారికి ఇప్పుడు ఎలా జీవిస్తే పరలోక రాజ్యంలో వాళ్ళు ఉండగలరో, ఎలా జీవించటం అవసరమో ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఆలోచన చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభుకి యెషయా గ్రంథం 9:6 ఉన్న పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇప్పుడు ఆయన ఆలోచనలు చెప్తున్నాడు. ఈ ఆలోచనలు వాళ్ళు వినాలి. ఇప్పుడు సమాధానకర్త అక్కడ ఉన్నాడు, వారితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రక్షకుడు వాళ్ళ మధ్యకు వచ్చాడు, వాళ్ళు స్వీకరించాలి. కానీ వాళ్ళు ఆయనను స్వీకరించే స్థితిలో లేరు, ఆయనను ఆమోదించే స్థితిలో లేరు. ఇక ఆయన వెళ్ళిపోవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటుకు చేర్చుకునేటట్లుగా మిమ్మల్ని నేను చేర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ మీరు వల్లకపోతే రావటం లేదు. కాబట్టి మీ ఇల్లు మీకు విడవబడింది, మీ ఇల్లు మీకు విడిచిపెట్టేస్తున్నాను. ప్రభువు పేరట వచ్చిన వాడు స్తుతించబడును గాక అని మీరు చెప్పే వరకు ఇక మీరు నన్ను చూడరు అన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాటలు. కానీ వచ్చినప్పటి నుండి కూడా అందరికీ మారు మనసే ప్రకటించాడు. యేసు ప్రభు ఒక్క శాపమాన్ని ఇచ్చాడు ఎవరికన్నా? ఎవరైనా శపించాడా? ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు, ప్రేమనే చూపించాడు, స్వస్థతలే చేశాడు, దేవునితో సంబంధం పెంచేటువంటి మాటలు మాత్రమే చెప్పాడు. అద్భుతాలు కూడా వాళ్ళను బాగు చేసే అద్భుతాలే చేశాడు. కానీ మోషేలాగా భూమి విడిపోనుగాక, భూమి నిన్ను మింగునుగాక, మీకు తెగులు వచ్చినగాక ఇటువంటి ఏం చేయలేదు కదా. అయితే వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన వార్నింగ్ మత్తయి సువార్త 21:44, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని నలి చెయ్యను. మీరు నన్ను ఇల్లు కట్టువారు మూలకు తలరాయి తీసుకున్నట్టు నన్ను తీసుకుంటారా? పర్వాలేదు. ఒకవేళ నన్ను తృణీకరిస్తారా? మీరు నాశనం అయిపోతారు. ఇశ్రాయేలుకు మొదటి నుంచి కూడా దేవునికి లోబడే లక్షణం లేదు. అప్పుడు భయం చెప్పాడు, లోబడలేదు. ఇప్పుడు ఆలోచన చెప్పాడు, లోబడలేదు. కనుక ఇప్పుడు కాలం గడిచే కొద్దే ఎవరైతే ఆయన వైపు చూశారు, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నారు, వారికి ఆయన శిష్యులకి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తాడంటే, మీరు మళ్ళీ అవిధేయులు అయిపోకుండా, మీరు మళ్ళీ అవివేకులు అయిపోకుండా. చూడండి, ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళి ఆ చెరలో నానా బాధలు యాతనలో పడుతున్నప్పుడు ఆ చెరలోనే అక్కడే ఉన్నటువంటి యెహెజ్కేలు అయిన ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 36:26 వచ్చిన వాళ్ళని అప్పుడే చెప్పేశాడు, ఇదిగో నేను మీకు నూతన ఆత్మనిస్తాను, నా మాట వినేవారుగా నేను చేసుకుంటాను, నేను నా పరిశుద్ధాత్మనిచ్చి మీలో రాతిగుండని తీసేస్తాను. ఇప్పుడు దేవుడు వారితో తన సంబంధాన్ని పెంచుకోవడానికి తన పరిశుద్ధాత్మని ఇవ్వడం ముందు శిక్షించాడు, ఆ తర్వాత వారికి బోధించాడు. ఇప్పుడు తన ఆత్మనిచ్చి వారిని తన వైపు నడిపించుకునే ప్రయత్నము చేస్తున్నాడు. సో ఈ పంధాను, ఈ పరంపరని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు అది గనక మీకు అర్థమైతే యేసు ప్రభు బోధ మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఎలా బ్రతకాలో చెప్తున్నాడు తప్ప ఎలా బ్రతకూడదో చెప్పట్లేదు. ఎలా బ్రతకూడదో పాత నిబంధన చెప్పింది. ఇప్పుడు మీరు ఎలా బ్రతకాలో మీరు క్షమించండి, మీరు ప్రేమించండి, మీరు సహించండి, మీ మాట తప్పకండి, మీరు అపవిత్రులు కాకండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనక ఇలా పరిపూర్ణులుగా ఉంటారు మీరు ఇలా ఉంటే గనక. సో యేసు ప్రభు బోధలో దేవుని మనసు అంతా మనకు అర్థమవుతుంది. కాబట్టి పసిపిల్లలుగా మీరు ఉండకండి, ఎదగండి. మీరు పరిపూర్ణత, ఆ పరిపక్వత, ఆ స్థాయికి మీరు ఎదగాలి. పసిపిల్లలుగా ఉండకూడదు. పసిపిల్లలు ఏంటి? పసిపిల్లలు తిండి కోసం, తర్వాత తిట్ల కోసం చూస్తారు అంతే. కానీ ప్రభువులు ఎదుగుతున్న బిడ్డలమైన మనం ఇంకా ఆ సంబంధాలు పెట్టుకోకూడదు. చాలా మంది క్రైస్తవులు పసిపిల్లలుగా ఉండిపోయారు. వీళ్ళంతసేపు ఎందుకు ప్రార్థన చేస్తారు తెలుసా? నాకు దేవా పాలన అది. చాలా మంది ప్రార్థన, ప్రభువా నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, లేకపోతే నా బిడ్డకు పెళ్లి చేయి, లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఇయ్యి, నాకు మంచి ఇల్లు ఇయ్యి, నాకు ఏమి ఇవ్వాలి అదే ప్రార్థన. ఇది పసిపిల్లల ప్రార్థన. నాకు చాక్లెట్ ఇస్తావా, నాకు సైకిల్ కొనిస్తావా అన్న టైప్లో ప్రార్థన అనమాట. ఇదాన్ని పసిపిల్లల ప్రార్థన. వీళ్ళ ఏ రోజును కూడా నా బాధ్యత ఏంటి అని ఆలోచించారు. ఎందుకంటే పెద్దోళ్ళు అవ్వలేదు. వీళ్ళు సేవకులు కూడా వాళ్ళని పసిపిల్లలుగానే ఉంచుతున్నారు. ఇక కొన్ని సంఘాలు అయితే వాళ్ళని పసిపిల్లలుగానే ఉంచుతాయి. నువ్వేం కావాలి అడుగమ్మా. 7 వారాల ప్రార్థన, 21 ప్రార్థన. దేవుడిని అడగడం నేర్పుతున్నారు కానీ దేవుడు చెప్పింది వినడం నేర్పించట్లేదు. విశ్వాసంలో పసిపిల్లలుగా పిల్ల చేష్టలు ఉండిపోతున్నారు. ఇప్పుడైనా విశ్వాసంలో ఎదగాలి కదా, నిరీక్షణలో ఎదగాలి కదా, ప్రేమలో ఎదగాలి కదా. పరలోకపు తండ్రి ఏ పరిపూర్ణత కోరుతున్నాడు ఆ పరిపూర్ణతకు రావాలి. కానీ ఆ స్థాయిలో ఏ సేవకులు పెంచట్లేదు. కాబట్టి ఒకవేళ మనం ఆ స్థాయిని అందుకోకపోతే మాత్రం, ఇందాక చెప్పాను కదా, దుష్క్రియ చేయడానికి దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. మనం సత్క్రియను ఓపికగా చేయాలి. తర్వాత రోమపత్రిక 6వ అధ్యాయంలో నేను మీకు ఇందాక వచనాలు చూపించినట్టు నీతి సాధనములుగా నిన్ను బానిసలుగా ఆయన చేయటం లేదు, కానీ నిన్ననివే రోమపత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనం, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. మీరు ఇప్పుడు నీతికి దాసులయ్యారు. కాబట్టి నీతికి దాసులుగా అయ్యారంటే మిమ్మల్ని చేశాడని కాదు,
ఇప్పుడు నీతిని చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నది అని చెప్తున్నాడు. అందుకే తర్వాత వచనాల్లో దానికి వివరణ ఇస్తున్నాడు. చూద్దాం, చూడండి 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములు దాసులుగా ఎలా అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. మీరు అప్పగించుకోవాలి. మీ అవయములు నీతికి దాసులుగా మీరే అప్పగించుకోవాలి. మీరు పాపములకు దాసులు అయినప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారే ఉంటారు. పాపం చేస్తున్నప్పుడు నీతి చేయాలన్న కొంచెం ఆలోచన కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా విచ్చలవిడిగా పాపం చేశారు. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగాను? ఆ పాప పనులు చేయడం వల్ల మీకు ఏమైనా కలిసి వచ్చిందా? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపరుచున్నారు కారా? అయ్యా ఆ పాప పనులు ఎందుకు చేశాను రాను ఇప్పుడు ఫీల్ అవుతున్నారుగా. వాటి ఎంతో మరణమే. ఆ దారిలో ఉంటే ఈ బాడీ సచ్చి ఉండేవారు. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులయ్యారు గనక ఇప్పుడు దేనికోసం ఆలోచన చేయాలి? పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. కాబట్టి ఎలాగ పాపానికి ఒకప్పుడు అప్పగించుకున్నారో 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపమునికే గాని నీతి నిమిత్తం విధేయతగా గాని దేనికి మీరు లోబడుదరో దానికి దాసులగుదరని మీరు ఎరుగరా. దేనికి అప్పగించుకుంటారో దాని ఫలితం వస్తుంది. ఒకప్పుడు పాపానికి అప్పగించుకున్నారు, చావలసిన వారు. ఇప్పుడు నీతిగా అప్పగించుకుంటే బతుకుతారు. ఇక్కడ కూడా నేను దేవుడు నీతిమంతులుగా చేశాడు, పరలోకం గ్యారంటీ, ఇక నువ్వు పర్వాలేదు, నువ్వు ఎలా బతికేసినా పర్వాలేదు అని లేదు ఎక్కడనే బైబిల్లో. కానీ ఈ బోధలోకి వచ్చినప్పుడు చాలా మంది ఎలా చెప్తారంటే, దేవుడు నీకు పరలోకం ఇచ్చేసాడు, ఎట్టి పరిస్థితులు ఆయన ఏం పశ్చాత్తాపడ్డు, ఇచ్చింది తీసుకోడు, నువ్వు ఆయన నమ్ముకున్నావు కనుక నీకు పరలోకం రాసి పెట్టేసాడు ఇంకా, కాబట్టి దేవుడు నీకు ఎలాగ పరలోకం ఇచ్చేస్తాడు, కానీ నువ్వు నీతిగా బతుకంటే ఎందుకు బతుకుతాడండి? ఇప్పుడు చూడండి, మనము దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, దుష్క్రియలు చేయకూడదు, నీతి క్రియలు చేయాలి భయముతోను వణుకుతోను. ఫిలిప్పీయులకు 2:13 భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణని కాపాడుకోండి. సొంత రక్షణ మనం కాపాడుకోవాలి భయముతో వణుకుతో. భయం వణుకు ఎందుకు? పోదన్నప్పుడు భయం ఎందుకండి? పోతదేమో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు వారు సంఘాన్ని ఉద్దేశిస్తూ ఏమని చెప్తాడు? నేను నీకు జీవకిరీటం ఇద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నేను వచ్చే వరకు నీకు కలిగింది గట్టిగా పట్టుకో, జారు విడుచుకోకు, జాగ్రత్త గట్టిగా పట్టుకో. అసలు ఏ రకమైనటువంటి జాగ్రత్త అవసరం లేనప్పుడు, అంటే ఏ ప్రమాదం లేనప్పుడు జాగ్రత్త ఎందుకు చెప్తారు? బండి మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తకి వెళ్ళిన ఎందుకు చెప్తారు? పడిపోయే ప్రమాదం ఉందా గనక. పడిపోయే ప్రమాదం లేనప్పుడు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఏంటి? సో ఈ కనీసం ఇంగిత జ్ఞానంతో ఎవడో ఆలోచించట్లేదు అనమాట. ప్రకటన గ్రంథంలో ఆ సంఘాలను ఉద్దేశించి రాసేటప్పుడు ఆ 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని అపవాది చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండవు. నమ్మకంగా ఉండవని ఎందుకు చెప్తున్నాడు? తప్పిపోయే ప్రమాదం ఉంది. తాను నిలుచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడకున్నట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని బహు స్పష్టంగా వాక్యంలో రాయబడింది. నేను వచ్చే వరకు నీకు కలిగింది గట్టిగా పట్టుకో, జయించు వానిని మాత్రమే నా సింహాసనం మందు కూర్చుండనిస్తాను. జయించాలి, పోరాడాలి. పోరాటమే లేనప్పుడు పోరాడమని చెప్పడం ఎందుకు? ఎఫెసీయులకు 6వ అధ్యాయం 10వ వచనం నుండి పోరాటం ఇది. పడిపోయే ప్రమాదమే లేనప్పుడు జాగ్రత్తగా ఉండడని చెప్పడే హెచ్చరికలు ఎందుకు ఉన్నాయి మనకి? అంతా ఓకే, అంతా ష్యూర్ అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి చెప్పాల్సిన అవసరం లేదు. సో చివరి వరకు అందుకంటున్నాను, మన యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు పాప శిక్ష రద్దయింది, పరలోకంలో సీట్ కన్ఫర్మ్ అయింది, నువ్వు దేవుని కుటుంబంలో చేర్చబడ్డావు, ఆయన నీతిమంతుడిగా చేసేసాడు, రైట్. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ పర్ఫెక్షన్, రోజు క్రియాశీలకంగా ఆ పరిపూర్ణతలో నీతి క్రియలు చేస్తూ మనం సాగిపోవాలి. రేపు ప్రాస్పెక్టివ్ పర్ఫెక్షన్ ఉంది, అంటే రేపు ఆయన దగ్గరకు ఆయన మహిమపరుస్తాడు. నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధ పరుస్తాడు, ఒక రోజును మహిమపరుస్తాడు. అప్పటి వరకు ఓపికగా ఆయన వైపు చూస్తూ మన రక్షణ కోల్పోకుండా జాగ్రత్తగా మన ముందుకి సాగాలి. క్రియల వలన కలిగింది కాదు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. కానీ దాని అర్థం విచ్చలవిడిగా బ్రతకమని కాదు. సో ఇంకా ఈ విషయాల్లో కృప, విధేయత అనే 2 అంశాలు మళ్ళీ చెప్పాలి మీకు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు తీసుకొని కృప ఉన్నదా, మరి విధేయత అవసరం లేదా అనే టాపిక్లోకి మనం వెళ్ళాలి. చూద్దాం. ముందు ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చినందుకు, తన రాజ్య సంబంధులుగా చేసినందుకు, తన త్రోవలోకి తెచ్చినందుకు, సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా చేసినందుకు, నీతి క్రియలను చేసేటువంటి ఆ స్థితిలోకి తెచ్చినందుకు, ప్రకాశములను నిర్మలములైన వస్త్రములు ఇచ్చాడు అన్నట్టుగా దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం.